అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కామారెడ్డి జిల్లాలో రెండో విడత పోలింగ్ సాఫీగా సాగుతోంది. జిల్లాలోని లింగంపేట, నాగిరెడ్డిపేట, గాంధారి, ఎల్లారెడ్డి, నిజాం సాగర్, పిట్లం, మహమ్మద్ నగర్ మండలాల్లో రెండో విడత పంచాయతీ ఎన్నికల సందడి నెలకొంది. ఆయా మండలాల పరిధిలో 197 పంచాయతీలు, 1654 వార్డులుండగా 44 సర్పంచ్ పదవులు, 776 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 153 సర్పంచ్, 873 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం నుంచే ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో రెండో విడత పోలింగ్ సాఫీగా సాగుతోంది. జిల్లాలోని లింగంపేట, నాగిరెడ్డిపేట, గాంధారి, ఎల్లారెడ్డి, నిజాం సాగర్, పిట్లం, మహమ్మద్ నగర్ మండలాల్లో రెండో విడత పంచాయతీ ఎన్నికల సందడి నెలకొంది. ఆయా మండలాల పరిధిలో 197 పంచాయతీలు, 1654 వార్డులుండగా 44 సర్పంచ్ పదవులు, 776 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 153 సర్పంచ్, 873 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం నుంచే ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. నేను స్టేట్ రాసింది ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాయిలు అందిస్తారు. సాయిలు, గుడ్ మార్నింగ్ స్పందన. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రెండో విడత ఎన్నికల పోలింగ్ ఏదైతే గ్రామ పంచాయతీ సర్పంచులకు జరుగుతున్న ఎన్నికలు ఇప్పుడే 7 గంటలకు ప్రారంభమైంది. మొత్తం గ్రామ పంచాయతీలు 1037 ఉండగా రెండో విడత ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఈ రెండు జిల్లాల్లో కలిపి 393 ఏదైతే పోలింగ్ కేంద్రాలలో ఈరోజు పోలింగ్ ప్రారంభమైంది. అదేవిధంగా దీనిలో మొత్తానికైతే ఈ రెండో విడత షెడ్యూల్లో 82 ఏకగ్రీవమయ్యాయి సర్పంచులు. అదేవిధంగా ఇవి ఈ రోజు జరుగుతున్న 311 ఏదైతే గ్రామ పంచాయతీలకు ఈ రెండు జిల్లాల్లో కలిపి మొత్తం 311 గ్రామ పంచాయతీలకు ఈ రోజు ఎన్నికలు జరుగుతున్నాయి. అదే మనకు నిజామాబాద్ జిల్లా విషయానికి వస్తే దాదాపు 9 మండలాలలో మనకు ఈ రోజు ఏదైతే పోలింగ్ ప్రారంభమైంది. దాంట్లో ప్రధానంగా మనం చూసుకుంటే నిజామాబాద్ డివిజన్ లోని దర్పల్లి, అదేవిధంగా డిక్పల్లి, ఇందల్వాయి, అదేవిధంగా మాస్లూర్, మోపాల్, నిజామాబాద్, సిరికొండ, ఆర్మూర్ డివిజన్ లోని జక్రాన్పల్లి గ్రామాలలో మనమైంది. అయితే ఉదయం 7 గంటల నుంచే ఈ ప్రారంభమైన పోలింగ్ కు ఒక రోజు ముందుగానే కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ ఏదైతే మనకు కృష్ణారెడ్డి, ఆయన వినయ్ కృష్ణారెడ్డి గారు పూర్తిగా పరిశీలించారు. ఆయన ఈ రోజే మోపాల్ కేంద్రాన్ని ఇప్పుడే ఆయన సందర్శించి ఎన్నికల పనితీరును పరిశీలించారు. అక్కడ మొత్తానికైతే మనకు సర్పంచ్ నిజామాబాద్ డివిజన్ లో 196 గ్రామ పంచాయతీలకు ఏదైతే రెండో విడతలో జరగాల్సిన ఎన్నికలు ఈ రోజు మనకు దాంట్లో 38 స్థానాలు ఏకగ్రీవం అవుతాయి. దానిలో ఇప్పుడు మనకు 108 గ్రామ పంచాయతీలకు నిజామాబాద్ డివిజన్ లో ఈ రోజు పోలింగ్ జరుగుతుంది. అదేవిధంగా మొత్తం 1760 వార్డు మెంబర్లకు గాను అదేవిధంగా దానిలో 674 ఏకగ్రీవం అయ్యాయి. 1081 వార్డు మెంబర్లకు కూడా మనకు ఇప్పుడు పోలింగ్ జరుగుతుంది. అయితే ఇప్పటివరకైతే ఏదైతే వణికించే చలిలో సైతం అనేక మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అన్ని గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ఓటర్లు తరలి వస్తున్నారు. అయితే బారులు తీరుతున్నారు. మొత్తానికి ఇప్పుడు మనకు ఈ సిరికొండ ప్రాంతంలో కూడా ఓటు వేయడానికి రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ ఏదైతే మనకు తాహిర్ బిన్ హమ్దాన్ గారు కూడా వెళ్తున్నారు. ఆయన మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి తాహిర్ బిన్ హమ్దాన్ గారు, పార్టీ నుంచి పోటీ చేస్తున్న సర్పంచ్ అభ్యర్థుల పరిస్థితి ఏ విధంగా ఉంది? ఈ రెండో విడతలో ఏ విధంగా మీరు గెలుపోవడంలో ఆశిస్తున్నారు? చాలా సంతోషం. ఈ రోజు చెప్తున్నాడు. థ్యాంక్ యూ సాయిలు.
నేను గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.